హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 109. రిషి కాల్ మాట్లాడి వెనక్కి తిరగగా అక్కడే నుంచొని అతన్నే సీరియస్గా చూస్తూ కనిపించాడు రుద్ర. రుద్రను చూడగానే రిషి కంగారు పడుతూ ముఖం పైకి నవ్వు అరువు తెచ్చుకొని, రుద్ర, నువ్వేంట్రా ఇక్కడ? విశిష్ట దగ్గరికి వెళ్తానన్నావు కదా అని అడిగాడు. వెళ్ళాలనే అనుకున్నాను, కానీ నీతో కొంచెం పనుండి వెనక్కి వచ్చానులే. ఇంతకీ నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని ఏమీ తెలియనట్లే అడిగాడు రుద్ర. వెంటనే రిషి తడబడుతూ, అది అది నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా, బిజినెస్ కాల్ అంతే, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండి మాట్లాడాను. పద, వెళ్ళి విశిష్ట ఎలా ఉందో చూద్దాం అని కంగారుగా అన్నాడు రిషి. ఆ మాటతో ఒక్కసారిగా కోపం పట్టలేక లాగిపెట్టి రిషి చెంపపై ఒక్కటి గట్టిగా కొట్టాడు రుద్ర. ఆ దెబ్బకు రిషికి కళ్ళు బైర్లు కమ్మినట్లు అనిపించడంతో పక్కనే ఉండ గోడను తట్టుకొని అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళు కూడా బ్లర్ అవుతుంటే నమ్మలేనట్లుగా రుద్ర వైపు చూస్తూ, రే రుద్ర, నువ్వు నన్ను కొట్టావా? ఎందుకురా, ఏమైంది అని అయోమయంగా అడిగాడు రిషి. ఏమైందో నీకు తెలీదా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మాను. నా కంపెనీ మొత్తం నీ చేతిలో పెట్టాను. నా ప్రతి పర్సనల్ విషయం నీతో చెప్పాను కదరా. అలాంటిది నా పర్సనల్ లైఫ్లో ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తావా అని కోపాన్ని తట్టుకోలేక మరొకటి కొట్టాడు రుద్ర. ఆ దెబ్బకు కింద పడిన రిషి మళ్లీ లేవలేదు. దాంతో అతని వైపు అసహ్యంగా చూస్తూ వెంటనే బయట ఉన్న తన పర్సనల్ సెక్యూరిటీకి కాల్ చేసి పిలిచాడు రుద్ర. వాళ్ళు రాగానే రిషిని వాళ్ళకి అప్పగించి, వీడిని మన ప్లేస్లో కట్టేసి ఉంచండి అని చెప్పాడు. దాంతో ఓకే సార్ అంటూ ఆ సెక్యూరిటీ రిషిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత రుద్ర తిరిగి విశిష్టకి ట్రీట్మెంట్ జరిగే ప్లేస్కి వచ్చాడు. ఆ డాక్టర్ అప్పటికే విశిష్టకి చేయాల్సిన సర్జరీకి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. తనకి ఏ ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని కనిపించని దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు మాలతి, కవిత. ఇప్పుడు విశిష్టకి ఏదైనా జరగరానిది జరిగితే తనకు ఎంతో సపోర్ట్గా ఉంటున్న తన మేనత్త శశికళకి ఆన్సర్ చేయలేను అని అనుకున్న రుద్రకి కూడా ఆ సిచ్యువేషన్ చాలా బాధగా అనిపించింది. ఇంతలో అతనికి కాల్ చేసింది వసుంధర. తల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ ఆమె చేస్తూనే ఉంటుందని అనుకున్న రుద్ర మెల్లగా కాల్ లిఫ్ట్ చేసి, హలో మమ్మీ అని అన్నాడు. హలో, ఎక్కడున్నావు రుద్ర? ఇంకా ఇంటికి రాలేదేంటి అని అడిగింది వసుంధర. ఇప్పుడు ఆమెకు విషయం చెప్పి సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక, నాకు కొంచెం వర్క్ ఉంది మమ్మీ, ఈరోజు ఇంటికి రావడం కుదరదు, నేను రేపు వస్తాను అని చెప్పాడు రుద్ర. అదేంట్రా, సిటీలోకి వచ్చి ఇంటికి రాకుండా ఉండడం ఏంటి? ఇంతకీ విశిష్ట ఎక్కడుంది? తనకి ఫోన్ చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అడిగింది వసుంధర. తను కూడా నా దగ్గరే ఉంది మమ్మీ, మా ఇద్దరికి ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మేము రేపు ఇంటికి వస్తాంలే, అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, ఊరికే ఫోన్ చేసి విసిగించుకు మమ్మీ, బాయ్ అని చెప్పి ఆమెకు ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు రుద్ర. ఏంటో వీడు, దేనికి సరైన ఆన్సర్ ఇవ్వడు, అసలు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినట్లు అని విసుక్కుంది వసుంధర. మరోవైపు ఆ రాత్రే విశిష్టకి సర్జరీ స్టార్ట్ చేశారు డాక్టర్స్. తెల్లవార్లు సర్జరీ జరుగుతూనే ఉంది. కవిత, మాలతి, రుద్ర ముగ్గురు చాలాసేపు అక్కడే నిద్రపోకుండా ఉండిపోయారు. దియా నిద్రపోవడంతో హాస్పిటల్లోనే ఒక రూమ్ తీసుకొని అక్కడ పాపని పడుకోబెట్టి కవిత, మాలతిని కూడా అక్కడే ఉంచి తిరిగి విశిష్టకి ఆపరేషన్ జరిగే ప్లేస్కి వచ్చిన రుద్ర డాక్టర్ ఎప్పుడు బయటికి వస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. మరోవైపు తెల్లవారడంతో సురభి తాను ఫారెన్ వెళ్లాల్సినవన్నీ లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకుంది. ఆ తర్వాత విరాజ్తో పాటు రెడీ అయ్యి కలిసి స్టెప్స్ దిగుతుంటే కింద వాళ్ల కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు మౌనిత, వీరేంద్ర. దాంతో వాళ్ళిద్దరినీ చూసి విరాజ్, సురభి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూనే కిందకి వచ్చారు. ఎదురుగా ఉన్న మౌనితతో, మమ్మీ, మేము డాడీని కలిసి వస్తాం, ఈరోజు నేను వెళ్లే వరకు ఏ పని పెట్టుకోకు, ఇంట్లోనే ఉండు మమ్మీ అని చెప్పింది సురభి. దాంతో సరేనన్నట్లు తల ఊపింది మౌనిత. అది చూసిన వీరేంద్ర, ఈ అత్తయ్య ఏంటి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, గట్టిగా నువ్వు వెళ్ళొద్దు అని చెబితే వాళ్ళు ఆగరా ఏంటి అని తనలో తనే అనుకొని, మరొకసారి ఆలోచించు సురభి, నువ్వు అక్కడికి వెళ్ళడం అత్తయ్యకి ఇష్టం లేదు, తనను కాదని మీరు వెళ్ళి అతన్ని కలవడం అంత అవసరమా అని మధ్యలో కల్పించుకుంటూ అడిగాడు వీరేంద్ర. నేను వెళ్ళడం నిజంగా అమ్మకిష్టం లేదా లేక నీకిష్టం లేదా బావా అని అనుమానంగా అడిగింది సురభి.
ఆ మాటతో తడబడుతూ ఏదో సమాధానం చెప్పబోయాడు వీరేంద్ర. కానీ ఇంతలోనే సురభి, చూడు బావా, అమ్మకిష్టం లేదని నాకు తెలుసు కాబట్టే ఈ 4 సంవత్సరాల్లో నేను ఒక్కరోజు కూడా డాడీని కలవడానికి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఆయనకి మేమున్నామని ధైర్యం ఇవ్వడానికి వెళ్తున్నాం. అయినా జస్ట్ ఆయన్ని కలవడానికి వెళ్తామంటేనే మీ ఇద్దరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలు నువ్వు రాత్రి నుంచి వద్దని నాకెందుకు చెబుతున్నావు అని అడిగింది సురభి. మొదటిసారి ఆమె అంత గట్టిగా మాట్లాడుతుంటే వీరేంద్ర ఇంకేం మాట్లాడలేకపోయాడు. కానీ మౌనిత మాత్రం కూతురు వైపు చూసి, లుక్ సురభి, నువ్వు లేదా వాడు, ఇద్దరిలో ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు వచ్చిన నష్టమేం లేదు. కానీ నాకు మాత్రం అది ఇష్టం లేదు. అంతే. నా పిల్లలు నాకు నచ్చని పని ఎందుకు చేస్తున్నారా అని బాధ మాత్రమే నాకుంది. నేను దాదాపు 25 సంవత్సరాలు అతనికి ఒక మంచి లైఫ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు అడ్డమనుకున్నాను, తప్పించాను. అయినా జైల్లో కూడా అతనేమీ అందరు ఖైదీల్లా ఉండడం లేదు. అతనికంటూ స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేలా చూశాను. సో చచ్చే వరకు అతను హ్యాపీగా అక్కడే ఉండొచ్చు అని అంది. ఆ మాటతో సురభి చిన్నగా నవ్వి, స్వేచ్ఛ లేకుండా నువ్వెన్ని చేస్తే మాత్రం ఏంటి మమ్మీ? సరే, అదంతా నీ ఇష్టం. నేను మాత్రం ఆయన్ని కలిసి వచ్చాక ఫారెన్ వెళ్తాను. బావా, నువ్వు కూడా రెడీగా ఉండు, మనం వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి బయటికి నడిచింది సురభి. ఇక విరాజ్ వాళ్ళిద్దరితో తాను మాట్లాడాల్సిన అవసరమే లేదనుకొని సురభి వెనకే బయటికి వెళ్ళాడు. ఆల్రెడీ విరాజ్ తన తండ్రిని కలవడానికి పర్మిషన్ తీసుకోవడంతో వాళ్ళు డైరెక్ట్గానే చంద్రను కలవడానికి లోపలికి వెళ్లారు. ఒక హాల్లో విరాజ్ సురభి వెయిట్ చేస్తుంటే అక్కడికి వచ్చాడు చంద్ర. అతన్ని చూడగానే ఆమె మనసు ఏదోలా అయిపోయింది. చంద్ర వయసు ఈ 4 ఏళ్లలో చాలా పెరిగినట్లు అనిపించింది. జుట్టంతా తెల్లగా అయింది, గడ్డం కూడా నెరిసింది. సరైన పోషణ లేక మనిషి పిచ్చి పిచ్చిగా ఉన్నాడు. అసలు ఇతనేనా ఒకప్పుడు మినిస్టర్ పదవి చేసింది అనే డౌట్ కూడా సురభికి కలిగింది. చంద్రకి మాత్రం తన కోసం వచ్చిన సురభిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి, ఇన్ని రోజులకి డాడీని చూడాలనిపించిందా తల్లి అని అడిగాడు. ఆ మాటతో సురభి కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతుండగా డాడీ అంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంది. చంద్ర కూడా ఏడుస్తూనే ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. వాళ్ళిద్దరినీ చూసిన విరాజ్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇంతలో, సార్, మీకు 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది, త్వరగా మాట్లాడి వాళ్ళని పంపించండి అని చెప్పాడు వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న కానిస్టేబుల్. దాంతో కూతురికి దూరం జరిగి కళ్ళు తుడిచిన చంద్ర, ఏడవకు సురభి, నువ్వు ఫారెన్ వెళ్తున్నావని విరాజ్ చెప్పాడు. ఎప్పుడు వెళ్తున్నావు అని నార్మల్ అవుతూ అడిగాడు. చెబుతాను, ముందు మీరు కూర్చోండి డాడీ, మాట్లాడదాం అని అంది సురభి. దాంతో అక్కడే ఉన్న చైర్లో వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు చంద్ర. నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను డాడీ. ఇప్పుడు వెళ్ళిపోతే కనీసం 2-3 ఇయర్స్ వరకు మళ్ళీ తిరిగి రాను అని చెప్పింది సురభి. ఆ మాటతో, సరే తల్లి, నువ్వు బాగా చదువుకో, నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని అన్నాడు చంద్ర. అతని మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించిన ఫీలింగ్ కలిగింది. కానీ ఎంతైనా అతను తనను పెంచిన తండ్రి. దాంతో పెంచిన పాశం ఉండడం వల్ల సురభి అలా అనుకోలేక ఓకే డాడీ అని అంది. ఇక విరాజ్ మాట్లాడుతూ, డాడీ, నేను మిమ్మల్ని ఒకే ఒక్క విషయం సూటిగా అడగాలనుకుంటున్నాను అని అన్నాడు. అడుగు విరాజ్ అన్నాడు చంద్ర. డాడీ, మీకు నా మీద సురభి మీద ప్రేమ ఉందా? మేము మీ పిల్లలం కాదని నాకు తెలుసు. అయినా సరే ఏ మూలైనా మమ్మల్ని పెంచిన అభిమానం ఉందా అని అడిగాడు విరాజ్. ఆ ప్రశ్న ఏమాత్రం ఊహించని చంద్ర, ఏం మాట్లాడుతున్నావు విరాజ్? నాకు మీ ఇద్దరి మీద ప్రేమ లేదా? ఏ రోజైనా మీ ఇద్దరి విషయంలో నేను అలా ప్రవర్తించానా, లేక ఏదైనా తప్పుగా చేశానా అని అడిగాడు చంద్ర. అప్పుడు సురభి మాట్లాడుతూ, లేదు డాడీ, మీరే తప్పు చేయలేదు. కానీ కడుపున పుట్టిన కన్న కూతుర్ని చంపించాలని అనుకున్న మీకు పెంచిన మా మీద నిజంగా ప్రేముంది అంటే ఎందుకో మాకు నమ్మాలనిపించడం లేదు అని అంది. సురభి నుండి ఆ మాటలు అస్సలు ఊహించని చంద్రకి ఆ క్షణంలో సహస్ర గుర్తు రావడంతో అతని కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. దాంతో కన్నీళ్లను దిగమింగుకుంటూ, చూడండి, మీరన్నది నిజమే. నేను నా కన్న కూతురి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. అది క్షమించరాని తప్పే. అయితే ఆ సమయంలో పదవి అనే వ్యామోహం నన్ను ఆ పని చేసేలా చేసింది.
అయినా మీకు ఒకటి చెప్పనా, బాగా ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండుగా అన్నం పెడితే వాడు సంతోషంగానే ఉంటాడు. కానీ అదే ఆకలిగా ఉన్నవాడికి రోజు కేవలం ఒక్క ముద్ద మాత్రమే అన్నం పెడితే అసలు నేను కడుపు నిండా ఎప్పుడు అన్నం తింటానా అని ఎదురుచూస్తాడు. ఇలానే ఉంటాయి మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనలు అని అన్నాడు చంద్ర. ఆ మాటతో అతనేం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయారు విరాజ్, సురభి. చంద్ర తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు. నిజానికి నేను ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిని. ఎప్పుడూ ఉన్నత హోదాలు అధిరోహించాలని కలలు కనే సాధారణ మనిషినే. అలాంటి తృష్ణ ఉన్న నన్ను మీ తాతయ్య గుర్తించాడు. రాజకీయంగా అడుగులు నేర్పించాడు. వాటిలో ఎన్నో కలలు కనడం నేను మొదలుపెట్టాను. అది గమనించిన మీ తాతయ్య, కడుపుతో ఉన్న నా కూతుర్ని పెళ్లి చేసుకో, నిన్ను నా రాజకీయ వారసుడిగా ప్రకటిస్తాను అన్నాడు. అలాంటి అవకాశాన్ని నాలాంటి కోరికలున్నవాడు ఎందుకు వదులుకుంటాడు? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నేను కూడా అదే చేశాను అని చెప్పడం మళ్ళీ ఆపాడు చంద్ర. అప్పుడు సురభి, కరెక్టే డాడీ, ఎవరైనా ఆశ చూపిస్తే ఆశకి లొంగుతారు. కానీ మీరు ఆ ఆశకు లొంగడమే కాకుండా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అని అడిగింది. ఆ మాటతో చిన్నగా నుట్టూర్చి, నేను మాలతి సహస్ర విషయంలో చాలా పెద్ద తప్పే చేశాను అని వాళ్ల వైపు చూశాడు చంద్ర. వాళ్ళిద్దరూ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నార్మల్గా ఉన్నారు. అప్పుడు చంద్ర, అన్నట్లు మీకు నా భార్య పేరు తెలియదు కదా, నా మొదటి భార్య పేరు మాలతి, తన కూతురు పేరు సహస్ర అని చెప్పాడు చంద్ర. ఆ విషయం వాళ్ళకు తెలిసినప్పటికీ సైలెంట్గానే ఉన్నారు సురభి, విరాజ్. దాంతో మళ్ళీ చంద్ర కంటిన్యూ చేస్తూ, మీ తాతయ్య ఈ పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు మా పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ నాకు ఒకే ఒక కండిషన్ పెట్టింది. అదేంటంటే తనకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్న తన పుట్టింటి వాళ్లను తిరిగి తన జీవితంలోకి రానివ్వకూడదు అని. అలా అయితేనే నన్ను పెళ్లి చేసుకుంటానంది. అసలు తను ఎంత స్వార్థపరురాలో తెలుసా? నా చేతులు కట్టేసి నన్ను పెళ్లి చేసుకుంది. కానీ నాతో జీవితం పంచుకోలేదు. తనకు నచ్చిన వాడితోనే నిన్న మొన్నటి వరకు గడిపింది. అది ఆమె భర్తగా ఉన్న నాకు పైగా ఒక మగాడిగా ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఆ నరకాన్ని కూడా అధిగమిస్తూ నేను పదవి కోసమే మీ అమ్మకు భర్తగా ఉన్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను నా స్వార్థం కోసం నా కూతుర్ని కూడా వదిలేసుకొని వచ్చినా తన మీద చూపించాల్సిన ప్రేమంతా మీ మీదే చూపించాను. మిమ్మల్నే నా పిల్లలు అనుకున్నాను. ఏ ఒక్కరోజు మిమ్మల్ని నా శత్రువులుగా చూడలేదు అని కన్నీళ్లతో అన్నాడు చంద్ర. కానీ ఎంత పదవి వ్యామోహం, గొప్పవాడు కావాలనే తాపత్రయం ఉంటే మాత్రం కూతుర్ని చంపుకుంటారా డాడీ అని మళ్ళీ అడిగింది సురభి. అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు. ఈ రోజుకు నేను చేసింది తప్పే అని అర్థమవుతున్నా కూడా నా వల్ల నష్టపోయిన ఎవరి జీవితాన్ని నేను తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. అయితే ఇక్కడ మీకు తెలియని ఇంకొక విషయం కూడా ఉంది అని అన్నాడు చంద్ర. ఆ మాటతో ఏంటన్నట్లు చూశారు సురభి, విరాజ్. అప్పుడు చంద్ర, ఎప్పుడైతే వీరేంద్ర తిరిగి మన లైఫ్లోకి వచ్చాడో అప్పుడే నాకు మీ అమ్మ మీద నమ్మకం పోయింది. వీరేంద్రతో పాటు మీ తాతయ్య, మీ మామయ్య కూడా వచ్చారు. వాళ్ళని చూసుకొని మౌనిత ఖచ్చితంగా నన్ను కాదంటుంది, నన్ను పక్కన పెట్టేస్తుందని నాకు అర్థమైంది. అందుకే ఇక్కడ నేను ఒక పని చేశాను. అది పొరపాటనే అనుకోవచ్చు. కాబట్టి ఆ పొరపాటు ఈరోజు నన్ను మీ ముందు ఇంకా పెద్ద విలన్ని చేయొచ్చు అని అన్నాడు చంద్ర. ఇంతకీ ఏం చేశారు డాడీ అని అడిగాడు విరాజ్. ఎప్పుడైతే నాకు థ్రెట్ ఉందని అర్థమైందో అప్పుడే ఒక కొత్త ప్రాపర్టీ కొనాలని చెప్పి కొన్ని పేపర్స్తో మౌనితతో సిగ్నేచర్ తీసుకున్నాను. ఆ పేపర్స్ ప్రకారం తన పేరు మీద ఉన్న యావదాస్తిని నా పేరు మీద రాయిస్తున్నట్లు మార్చేశాను. వితిన్ డేస్లో అదంతా నా పేరు మీదకు వచ్చేసింది. ఈలోగా నా మొదటి భార్య, బిడ్డ బ్రతికే ఉన్నారని కన్ఫామ్గా నాకు తెలిసిపోయింది. అందుకే ఎప్పుడైతే నేను అరెస్ట్ అయ్యానో ఆ ఆస్తి మొత్తం నా పేరు మీద నుంచి ఎక్కడో బ్రతికే ఉందని అనుకుంటున్న నా కూతురు సహస్ర పేరు మీదకి మార్పించేలా ఏర్పాటు చేశాను అని అన్నాడు చంద్ర. ఆ మాటతో ఇద్దరూ తాము విన్నది నిజమే అని షాక్ అయ్యారు. ఇదొక్కటే నేను మీకు చేసిన అన్యాయం, ఇదే ఒక పెద్ద తప్పు కూడా. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు నేను మీకు అన్యాయం జరగనివ్వను. ముందు మీరు సహస్ర ఎక్కడుందో కనిపెట్టండి, తన ద్వారా నన్ను విడిపించండి. అప్పుడు మీ ఆస్తిని మీకు అప్పగించి నా కూతుర్ని, భార్యను తీసుకొని మీకెవరికీ కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అని అన్నాడు చంద్ర. అప్పటి వరకు మీ మీద ప్రేమ ఉందని చెబుతూనే ఇప్పుడు పెద్ద బాధ్యతను తమ మీద పెట్టిన అతన్ని చూస్తే ఏం మాట్లాడాలో
విరాజ్కి సురభికి అర్థం కాలేదు. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించిన చంద్ర, నన్ను నేను కాపాడుకోవడానికి మాత్రమే ఆ పని చేశాను, కానీ మీకు అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నన్ను నమ్మండి. ఆ పదవి ద్వారా మీ అమ్మ ద్వారా వచ్చిన ఏ ఆస్తి నాకు అవసరం లేదు. మొత్తం మీ ఇద్దరి పేరు మీదే రాస్తాను అని అన్నాడు చంద్ర. అంటే ఇప్పుడు ఆ ఆస్తి కోసం మిమ్మల్ని సేవ్ చేయమని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా డాడీ అని అడిగాడు విరాజ్. నేను నిజంగా బయటికి రావాలనుకుంటున్నాను కాబట్టి ఇలా అడగాల్సి వచ్చింది విరాజ్. సరే, ఇది మీకు తప్పుగా అనిపిస్తే ఒక పని చేయండి. నన్ను విడిపించాల్సిన అవసరం లేదు, కానీ సహస్రను కనిపెట్టి తనతో విషయం మొత్తం చెప్పి ఆ ఆస్తులన్నీ మీ పేరు మీదకి మార్పించుకోండి. నాకు తెలిసి సహస్ర డబ్బుకు ఆశపడే అమ్మాయి అయి ఉండదు. నా భార్య మాలతి తనను అలా పెంచి ఉండదనే నమ్మకం నాకుంది. కాబట్టి ఖచ్చితంగా నా నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా తను తీసుకోదు అని అన్నాడు చంద్ర. ఇక అతని మాటలతో అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సైలెంట్ అయ్యారు విరాజ్, సురభి. ఎక్కడుందో తెలియని ఒక వ్యక్తిపై ఇంత పెద్ద బాధ్యత పెట్టిన చంద్రని చూస్తే ఆ క్షణంలో సురభికి, విరాజ్కి కూడా విసుగ్గా అనిపించింది. కానీ ఎలా అయినా సరే సహస్రని వెతకాలి, లేదంటే ఆస్తిని మొత్తం వదులుకోవాలి. ఆస్తి లేకపోయినా ఏదో ఒక జాబ్ చేసుకుని బ్రతకొచ్చు, కానీ ఇంత రిచ్ లైఫ్ లీడ్ చేయలేకపోవచ్చు అని ఆలోచిస్తున్న విరాజ్, ఓకే డాడీ, నేను తనని ఎలాగైనా తీసుకొచ్చి మిమ్మల్ని విడిపిస్తాను. బట్ ఇది మా ఆస్తి కోసం కాదు. మీరు ఇన్ని రోజులు మమ్మల్ని పెంచినందుకు మీ రుణం తీర్చుకుంటున్నామనుకోండి. ఆ తర్వాత ఆస్తులు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ఇష్టం అని అంటూ పైకి లేచాడు విరాజ్. చంద్ర వెంటనే, మీకు సహస్ర గురించి ఏం తెలియదు కదా, కనీసం తన ఫోటో కూడా లేదు. అలాంటప్పుడు తను ఎక్కడుందని వెతుకుతారు, ఎలా ఉంటుందని వెతుకుతారు అని అడిగాడు చంద్ర. అదంతా నేను చూసుకుంటాను అని అన్నాడు విరాజ్. ఇక సురభి కూడా పైకి లేచి, జాగ్రత్తగా ఉండండి డాడీ. మీకు మా మీద ప్రేమ ఉందో లేదో, లేదంటే అవసరానికి మమ్మల్ని వాడుకునే స్వార్థం ఉందో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం మమ్మల్ని ఎప్పటికీ మాకు పెంచిన తండ్రే, మా డాడీనే అని అంది సురభి. ఆ మాట చంద్రకి ఎక్కడో తగిలింది. ఎంతోమంది జీవితాలతో తాను ఆడిన ఆటను ఈరోజు తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందని అతనికి ఆ క్షణంలో క్లియర్గా అర్థమైంది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళబోతుండగా, ఒక్క నిమిషం సురభి అని అన్నాడు చంద్ర. దాంతో అక్కడే ఆగి వెనక్కి తిరిగింది సురభి. విరాజ్ కూడా ఏంటన్నట్లు వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు చంద్ర ఆమెతో, నా మీద ఈ క్షణంలో కోపం ఏముందో నాకు తెలీదు, కానీ బాధ్యతగా నేను నీ తండ్రినే అనుకొని నీకు ఒక విషయం చెబుతాను, వింటావా అని అడిగాడు చంద్ర. ఆ మాటతో వింటాను అన్నట్లు తల ఊపింది సురభి. అప్పుడు చంద్ర, చూడు తల్లి, ఆ వీరేంద్ర నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు. నిజం చెప్పాలంటే వాడంత ఫ్రాడ్ ఎవరూ లేరు. వాడు లావణ్య అనే అమ్మాయిని నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. కేవలం పాలిటిక్స్లో ఎదగడం కోసమే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. సో నీకు లైఫ్లో ఎవరున్నా లేకపోయినా ఒంటరిగా అయినా నువ్వు బ్రతకొచ్చు, కానీ ఆ వీరేంద్రతో పాటు ఉంటే మాత్రం నీ లైఫ్తో పాటు ఎంతోమంది జీవితాలు వాడి చేతుల్లో పాడవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. అతను చెప్పిందంతా క్లియర్గా విన్న సురభి, ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని సీరియస్గా అడిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.